ఈ దోస చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. కావాలంటే 2 కప్పుల బియ్యంలో 1 కప్పు అటుకులు మార్నింగ్ నానబెట్టేసుకొని మెత్తగా మిక్సీలోనే రుబ్బుకోవాలి. గ్రైండర్ ఏం అవసరం లేదు. గ్రైండర్ ఉంటే గ్రైండర్ రుబ్బుకోవచ్చు. చక్కగా అది పొద్దునకి చక్కగా ఎలా ఉండాలంటే పల్చగా ఉండకూడదు, దోసల పిండిలాగా గట్టిగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది, అటుకులు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోకి మనం మసాలా చట్నీ చేస్తాం. టమాటాలో చెక్క లవంగా వేసి కొత్తిమీర ఎక్కువ వేసి చేస్తారు. టమాటాలు కూడా వేసి చాలా బాగుంటుంది. చింతపండు సరిపడి వేసుకోవాలి, మరి ఎక్కువ తక్కువ కాకుండా. చూసారా మా కిచెన్ కష్టాలు. పొద్దున్నే మా ఆయనకి డ్యూటీ హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోద్ది. నా వీడియోలు మాత్రం నేను చచ్చిన ఆపను. నాకు చాలా ఇష్టం వీడియోస్ చేయటం, నేను చేసిన ప్రతి పనిని కూడా. శ్రేష్ఠ గాడికేమో పాపం గ్రేసియే చూసుకుంటుంది అనమాట. నేను ఈరోజు మెంతికూర రైస్ చేశాను. మెంతికూర, తోటకూర, పాలకూర ఇవి బాగా ఎక్కువ క్వాంటిటీ తెచ్చారనమాట. అందుకని ఏం చేయాలో తెలియక మెంతికూర రైస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది కాంబినేషన్ టమాటా చెక్క లవంగా వేసి చేయాలి.